నువ్వు వెళ్ళావు, ఇది ఇలా జరిగింది. ఇన్ ఇంగ్లీష్ యు వెంట్, ఇట్ హ్యాపెండ్ లైక్ దిస్. ఇంకొకసారి యు వెంట్, ఇట్ హ్యాపెండ్ లైక్ దిస్. నువ్వు వెళ్ళావు, ఇది ఇలా జరిగింది. నువ్వు ఇక్కడ ఉంటే ఇది ఇలా జరగదు. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ స్టే హియర్ ఇట్ విల్ నాట్ హ్యాపెండ్ లైక్ దిస్. ఇంకొకసారి ఇఫ్ యూ స్టే హియర్ ఇట్ విల్ నాట్ హ్యాపెండ్ లైక్ దిస్. నువ్వు ఇక్కడ ఉంటే ఇది ఇలా జరగదు. ఆమె చెబితే నేను ఏదైనా చేస్తాను. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ షీ విల్ టెల్ ఐ విల్ డూ ఎనీథింగ్. ఇఫ్ షీ విల్ టెల్ ఐ విల్ డూ ఎనీథింగ్. ఆమె చెబితే నేను ఏదైనా చేస్తాను. నువ్వు ఎప్పుడు చేస్తావు? ఇన్ ఇంగ్లీష్ వెన్ డిడ్ యూ డూ. ఇంకొకసారి వెన్ డిడ్ యూ డూ. నువ్వు ఎప్పుడు చేస్తావు? వెన్ డిడ్ యూ డూ. నువ్వు నా పొజిషన్లో ఉంటే నీకు తెలుస్తుంది. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ ఇన్ మై పొజిషన్ యు నో దట్. ఇఫ్ యూ ఇన్ మై పొజిషన్ యు నో దట్. నువ్వు నా పొజిషన్లో ఉంటే నీకు తెలుస్తుంది. నేను ఉద్యోగం పొందలేదు. ఇన్ ఇంగ్లీష్ ఐ డిడ్ంట్ నాట్ గెట్ జాబ్. ఐ డిడ్ నాట్ గెట్ జాబ్. ఐ డిడ్ నాట్ గెట్ జాబ్. నేను ఉద్యోగం పొందలేదు. నేను ఉద్యోగం పొందాను. ఇన్ ఇంగ్లీష్ ఐ గాట్ జాబ్. ఐ గాట్ జాబ్. నేను ఉద్యోగం పొందాను. ఐ గాట్ జాబ్. నేను ఉద్యోగం పొందాను. నీ మనసు నాకు తెలుసు. ఇన్ ఇంగ్లీష్ ఐ న్యూ యువర్ మైండ్. ఐ న్యూ యువర్ మైండ్. ఐ నో యువర్ మైండ్. నీ మనసు నాకు తెలుసు. వాళ్ళు నిజంగా మంచి వాళ్ళ? ఇన్ ఇంగ్లీష్ ఆర్ దే రియల్లీ గుడ్ పర్సన్స్. ఆర్ దే రియల్లీ గుడ్ పర్సన్స్. ఆర్ దే రియల్లీ గుడ్ పర్సన్స్. వాళ్ళు నిజంగా మంచి వాళ్ళ? కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. ఇన్ ఇంగ్లీష్ నో దే ఆరెంట్ గుడ్ పర్సన్. నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్. నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్స్. కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. అందుకే నేను నిన్ను నియమించాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ వై ఐ వాంట్ టు హైర్ యూ. దిస్ ఈజ్ వై ఐ వాంట్ టు హైర్ యూ. నన్ను పిలవాల్సిన అవసరం లేదు. ఇన్ ఇంగ్లీష్ దెర్ ఈస్ నో నీడ్ టు కాల్ మీ. దెర్ ఈస్ నో నీడ్ టు కాల్ మీ. మరో మార్గం లేదు. ఇన్ ఇంగ్లీష్ దెర్ ఈస్ నో అదర్ వే. దెర్ ఈస్ నో అదర్ వే. ఆలోచించండి. ఇన్ ఇంగ్లీష్ థింక్ అబౌట్ ఇట్. వన్స్ అగైన్ థింక్ అబౌట్ ఇట్. ఇది మాట్లాడే పద్ధతి కాదు. దిస్ ఈస్ నాట్ ద వే టు టాక్. దిస్ ఈస్ నాట్ ద వే టు టాక్. ఈ వ్యక్తి యొక్క కుమారుడు మీకు సహాయం చేసింది. దిస్ ఈస్ ద మ్యాన్ హూస్ సన్ హెల్ప్డ్ యూ. దిస్ ఈస్ ద మ్యాన్ హూస్ సన్ హెల్ప్డ్ యూ. ఈ రహదారి మా ప్రయాణాన్ని తగ్గించింది. దిస్ రోడ్ షార్టెండ్ అవర్ జర్నీ. దిస్ రోడ్ షార్టెండ్ అవర్ జర్నీ. సమయం ఎవరి కోసం వేచి ఉండదు. ఇన్ ఇంగ్లీష్ టైమ్ వెయిట్స్ ఫర్ నన్. టైమ్ వెయిట్స్ ఫర్ నన్. ఈరోజు నేను మిమ్మల్ని చూశాను. ఇన్ ఇంగ్లీష్ టుడే ఐ హ్యావ్ సీన్ యూ టూ. టుడే ఐ హ్యావ్ సీన్ యూ టూ. నేను అక్కడ పోరాడుతున్నట్లుగా అనిపించింది. ఇన్ ఇంగ్లీష్ ఐ ఫెల్ట్ లైక్ ఐ ఆమ్ ఫైటింగ్ దేర్ టు. ఐ ఫెల్ట్ లైక్ ఐ ఆమ్ ఫైటింగ్ దేర్ టు. అన్ని సమయాలలో అర్థం లేని మాటలు మాట్లాడడం. టాకింగ్ రబ్బిష్ ఆల్ ద టైమ్. టాకింగ్ రబ్బిష్ ఆల్ ద టైమ్.
తమాషా చేయడం మానేయండి. స్టాప్ కిడ్డింగ్. స్టాప్ కిడ్డింగ్. చెప్పండి, నేను మీకు ఎలా సహాయం చేయగలను? టెల్ మీ హౌ కెన్ ఐ హెల్ప్ యూ. టెల్ మీ హౌ కెన్ ఐ హెల్ప్ యూ. ఇక చాలు. ఇన్ ఇంగ్లీష్ దట్స్ ఎనఫ్. దట్స్ ఎనఫ్. ఇక చాలు. గృహ వస్తువులు. ఇన్ ఇంగ్లీష్ ద హౌస్ హోల్డ్ ఐటమ్స్. ద హౌస్ హోల్డ్ ఐటమ్స్. ఆ వృద్ధుడు నడిచి అలసిపోయాడు. ద ఓల్డ్ మ్యాన్ టైర్డ్ ఆఫ్ వాకింగ్. ద ఓల్డ్ మ్యాన్ టైర్డ్ ఆఫ్ వాకింగ్. గురువు మాకు హోంవర్క్ ఇచ్చాడు. ద టీచర్ గేవ్ అస్ హోంవర్క్. ద టీచర్ గేవ్ అస్ హోంవర్క్. ఈరోజు నేను మిమ్మల్ని చూశాను. టుడే ఐ హ్యావ్ సీన్ యూ టూ. టుడే ఐ హ్యావ్ సీన్ యూ టూ. నేను త్వరలోనే తిరిగి వస్తాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ బి బ్యాక్ సూన్. వన్స్ అగైన్ ఐ విల్ బి బ్యాక్ సూన్. ఇది ఎప్పటికీ అంతం కాదు. ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈస్ నెవర్ గోయింగ్ టు ఎండ్. వన్స్ అగైన్ దిస్ ఈస్ నెవర్ గోయింగ్ టు ఎండ్. నేను నిద్రపోవాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ టు గో టు స్లీప్. ఐ హ్యావ్ టు గో టు స్లీప్. నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు. ఇన్ ఇంగ్లీష్ ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు సే. ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు సే. నేను పర్వతాలలో ఉన్నాను. ఐ వాస్ ఇన్ ద మౌంటైన్స్. ఐ వాస్ ఇన్ ద మౌంటైన్స్. ఇది ఇటీవలి చిత్రమా? ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఇట్ ఏ రీసెంట్ పిక్చర్. ఈజ్ ఇట్ ఏ రీసెంట్ పిక్చర్. నువ్వు నా దారిలో ఉన్నావు. ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ ఇన్ మై వే. యు ఆర్ ఇన్ మై వే. మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకపోవడమే దీనికి కారణం. ఇట్ ఈస్ బికాస్ యు డోంట్ వాంట్ టు బి అలోన్. ఇట్ ఈస్ బికాస్ యు డోంట్ వాంట్ టు బి అలోన్. అది జరగదు. ఇన్ ఇంగ్లీష్ దట్ వోంట్ హ్యాపెన్. దట్ వోంట్ హ్యాపెన్. నీ చదువుకు భంగం కలగకుండా నా వంతు కృషి చేస్తాను. ఇన్ ఇంగ్లీష్ ఐల్ డూ మై బెస్ట్ నాట్ టు డిస్టర్బ్ యువర్ స్టడీస్. ఐల్ డూ మై బెస్ట్ నాట్ టు డిస్టర్బ్ యువర్ స్టడీస్. నువ్వు పడుకోవాలి. ఇన్ ఇంగ్లీష్ యు షుడ్ స్లీప్. వన్స్ అగైన్ యు షుడ్ స్లీప్. నేను వెళ్ళబోతున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ యామ్ గోయింగ్ టు గో. వన్స్ అగైన్ ఐ యామ్ గోయింగ్ టు గో. వారికి మరో టికెట్ పంపమని చెప్పాను. ఇన్ ఇంగ్లీష్ ఐ టోల్డ్ దెమ్ టు సెండ్ అనదర్ టికెట్. ఐ టోల్డ్ దెమ్ టు సెండ్ అనదర్ టికెట్. మీరు నా పట్ల చాలా అసహనంగా ఉన్నారు. యు ఆర్ సో ఇంపేషెంట్ విత్ మీ. యు ఆర్ సో ఇంపేషెంట్ విత్ మీ. నేను అలాంటి జీవితాన్ని గడపలేను. ఐ కాంట్ లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. ఐ కాంట్ లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. నేను ఒకప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త కావాలనుకున్నాను. I once wanted to be an astrophysician. I once wanted to be an astrophysician. ఇది దురదృష్టవశాత్తు నిజం. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్లీ ట్రూ. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్లీ ట్రూ. చాలా మంది నేను తుంటరి వాడిని అని అనుకుంటున్నారు. ఇన్ ఇంగ్లీష్ మోస్ట్ పీపుల్ థింక్ ఐఎమ్ క్రేజీ. మోస్ట్ పీపుల్ థింక్ ఐఎమ్ క్రేజీ. నేను కాదు, మీరు. ఇన్ ఇంగ్లీష్ నో ఐఎమ్ నాట్, యు ఆర్. నో ఐఎమ్ నాట్, యు ఆర్. అది నా లైన్. ఇన్ ఇంగ్లీష్ దట్స్ మై లైన్. వన్స్ అగైన్ దట్స్ మై లైన్. నాకు స్వార్థపరుడిగా ఉండాలనే ఉద్దేశం లేదు. ఇన్ ఇంగ్లీష్
I don't intend to be selfish. Once again, I don't intend to be selfish. నేను అతనిని కాల్చివేస్తాను. In English, I am gonna shoot him. I am gonna shoot him. నేను ఇప్పుడే చెబుతున్నాను. In English, I am just saying. Once again, I am just saying. మీకు ఎంతమంది సన్నిహితులు ఉన్నారు? In English, how many close friends do you have? How many close friends do you have? ఇది ఎల్లప్పుడూ ఉన్న మార్గం. In English, this is always the way it has been. Once again, this is always the way it has been. నిద్ర లేవగానే బాధగా ఉంది. In English, when I woke up, I was sad. Once again, when I woke up, I was sad. అది చివరిలో కొంతవరకు వివరించబడింది. In English, that is somewhat explained at the end. Once again, that is somewhat explained at the end. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతారని నేను అనుకున్నాను. In English, I thought you liked to learn new things. Once again, I thought you learned to new things. అలా చేయాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే. In order to do that, you have to take risk. In order to do that, you have to take risk. మీరు ఎందుకు అడుగుతున్నారు? In English, why do you ask? Once again, why do you ask? అతను నన్ను తన్నుతున్నాడు. In English, he is kicking me. Once again, he is kicking me. మీరు చెప్పింది నిజమా? In English, are you sure? Once again, are you sure? ఓ అక్కడ ఒక సీతాకోక చిలుక ఉంది. In English, oh there is a butterfly. Once again, oh there is a butterfly. త్వరగా. In English, hurry up. Once again, hurry up. ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు. In English, it doesn't surprise me. Once again, it doesn't surprise me. ఇది సందర్భాన్ని బట్టి ఉంటుంది. In English, it depends on the context. Once again, it depends on the context. మీరు నన్ను తమాషా చేస్తున్నారా? In English, are you faking kidding me? Once again, are you faking kidding me? నేను పెద్దయ్యాక రాజు కావాలనుకుంటున్నాను. In English, when I grow up, I want to be a king. When I grow up, I want to be a king. నేను చాలా లావుగా ఉన్నాను. In English, I am so fat. Once again, I am so fat. అయితే ఏంటి? In English, so what? Once again, so what? Guess in English. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. నాకు ఆకలిగా ఉంది. In English, I am hungry. Once again, I am hungry. ఆమె అందంగా ఉంటుంది. In English, she is beautiful. She is beautiful. వాళ్ళు విద్యార్థులు. In English, they are students. Once again, they are students. మేము అలసిపోయాము. In English, we are tired. We are tired. అతను ఎత్తుగా ఉన్నాడు. In English, he is tall. Once again, he is tall. బయట వేడిగా ఉంది. In English, it is hot outside. It is hot outside. ఈ పుస్తకం ఆసక్తికరంగా ఉంది. In English, this book is interesting. This book is interesting. ఆ పూలు ఎరుపు రంగులో ఉన్నాయి.
Those flowers are red. Those flowers are red. మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా? In English, can you speak English? Can you speak English? దయచేసి తలుపులు తెరవండి. In English, please open the door. Please open the door. దయచేసి తలుపులు తెరవండి. మీరు ఎక్కడ నివసిస్తున్నారు? In English, where do you live? Once again, where do you live? మీకు ఎన్ని సంవత్సరాలు? In English, how old are you? Once again, how old are you? మీరు ఎందుకు ఆలస్యం చేశారు? In English, why are you late? Once again, why are you late? నువ్వు ఎప్పుడు వస్తావు? In English, when will you come? Once again, when will you come? ఆ వ్యక్తి ఎవరు? In English, who is that person? Once again, who is that person? నీకు ఏ పుస్తకం ఇష్టం? In English, which book do you like? Once again, which book do you like? ఇది ఎవరి పెన్? In English, whose pen is this? Whose pen is this? దాని ధర ఎంత? In English, how much does it cost? How much does it cost? నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా? In English, do you like ice cream? Do you like ice cream? నాకు నృత్యం చేయడం ఇష్టం. In English, I love to dance. I love to dance. ఆమె మంచి గాయని. In English, she is a good singer. Once again, she is a good singer. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. In English, they are playing cricket. They are playing cricket. మనం పార్కుకి వెళ్తున్నాం. In English, we are going to the park. We are going to the park. అతను డాక్టర్. In English, he is a doctor. He is a doctor. అందమైన రోజు. In English, it is a beautiful day. Once again, it is a beautiful day. ఇది నా కారు. In English, this is my car. This is my car. వాళ్ళంతా నా స్నేహితులు. In English, those are my friends. Those are my friends. నేను ఈత కొడతాను. In English, I can swim. Once again, I can swim. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. In English, please be quiet. Please be quiet.